దెయ్యాల మర్రి చెట్టు. ప్రపంచంలోని అన్ని ఊర్లకు భిన్నమైన ఊరు కార్మికాపురం. ఇక్కడ ప్రతి కొండ, ప్రతి చెట్టు మంత్రాలతో నిండిన వాతావరణంలో ఉండేది. ఆ ఊరి సరిహద్దులో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. చీకటి పడినాక అటువైపు ఎవరూ వెళ్లరు, ఎందుకంటే ఆ చెట్టు మీద దెయ్యాలు ఉన్నాయి అని అందరికీ భయం. ఆ ఊరిలో ఉండే కుర్రవాళ్లు కూడా భయపడేవారు. ఒకరోజు ఆ ఊరి కుర్రవాడు ఆకాశ్ ఒక ముఖ్యమైన పనిమీద వేరే ఊరు వెళ్లి తిరిగి వస్తుండగా అనుకోకుండా లేటు అవుతుంది. ఆ ఊరికి ఆ దారి తప్ప వేరే దారి లేదు. ఆకాశ్కి అసలే భయం ఎక్కువ. ఇప్పుడు ఆ రాత్రి ఇంటికి ఎలా వెళ్లాలి అని భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ చుట్టూ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నాడు. అంతలో ఒక మూలం నుంచి నక్కల కూతలు వినపడుతున్నాయి. ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఆమె అక్క వాళ్లకు ఆకాశ్కి ఒళ్ళు చెమటలు పెట్టాయి. ఇంకాస్త భయం ఎక్కువైంది. ఒంటరి చెమటలు పడుతున్నాయి. కాళ్ళు చేతులు చిన్నగా వణుకుతున్నాయి. ఇంటికి ఎలా వెళ్లాలి దేవుడా అంటూ చుట్టూ చూస్తూ చిన్నగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాడు. అప్పుడు అదే దారిలో ఒక మనిషి రావడం గమనించాడు. ఆకాశ్కి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చింది. తనతో కలిసి నేను కూడా ఊరికి హాయిగా వెళ్ళవు, ఇంకా ఈ దెయ్యాల గురించి భయపడనవసరం లేదు అనుకున్నాడు. చూస్తుండగానే అతను దగ్గరయ్యాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆకాశ్ తనతో మాట కలిపి తనతో మాట్లాడుతూ చిన్నగా ఊరి బాట నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆకాశ్ తనని అడిగాడు, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని. దానికి అతను తన పేరు సుబ్బారావు అని, అతను అంతకముందు ఆ ఊరిలోనే ఉండేవాడు అని, కొంతకాలం క్రితం పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అనుకోని సంఘటన జరిగి అక్కడ చనిపోయాను. కాని నా భార్య పిల్లలు ఈ ఊర్లోనే ఉన్నారు కనుక నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేశాను. ఇప్పుడు ఈ ఊర్లోనే ఈ మర్రి చెట్టు మీదే ఉంటున్నాను అంటూ పెద్దగా శబ్దం చేసి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. అంతే ఆకాశ్ కుప్పకూలిపోయాడు. అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. చిన్నగా ఏవేవో శబ్దాలు మాటలు చెవిలో వినబడుతున్నాయి. ఒక్కసారి చుట్టూ అంతా గందరగోళంగా ఉంది. ఒక్కసారిగా భయపడ్డాడు. అక్కడ అంతా చూస్తే తన చుట్టూ ఏవో ముగ్గులు పసుపు కుంకాలు చదివి ఉన్నాయి. ఎదురుగా ఒక భూత వైద్యుడు భయంకరంగా ఉన్నాడు. చూడటానికి ఒంటి నిండా పసుపు కుంకుమలు రాసుకున్నాడు. చేతిలో వేపకొమ్మలు పట్టుకుని తేలుతూ ఏవేవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అప్పటికి కానీ గుర్తుకి రాలేదు తనకి ముందు రాత్రి జరిగిన సంఘటన. అప్పుడు చెప్పారు ఊరివాళ్లు, తెల్లవారినాక ఆ దారిలో వెళతావుంటే నువ్వు క్రిందపడి ఉన్నావు, నిన్ను తీసుకుని వచ్చి ఈ భూత వైద్యుడి దగ్గరకు తీసుకువచ్చాము. ఈయన తన మంత్రశక్తులతో నీకు పట్టిన దెయ్యాన్ని వదిలించాడు. ఇంక ప్రమాదం ఏమీ లేదు, నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు అన్నారు. అప్పుడు చూశాడు ఆ భూత వైద్యుడిని. అంతే ఆ మొహం ఎక్కడ చూశానా అని గుర్తుకు తెచ్చుకున్నాడు. అదే రూపం, నిన్న రాత్రి చెట్టు దగ్గర చూసిన రూపం. అంతే ఒక్కసారిగా మళ్లీ స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూస్తే అందరూ నవ్వుతూ ఉన్నారు. అప్పుడు చెప్పారు అసలు ఏమి జరిగింది అని. ఆ కొత్త మనిషి పేరు సుబ్బారావు. ఆ ఊరు చుట్టాల వాళ్ల ఇంటికి వస్తున్నాడు అంట. వాళ్లది ఆకాశ్ వాళ్ల పక్కన ఇల్లే. దారిలో వస్తూ ఉంటే నువ్వు కనిపించావు. ఎంతో భయపడుతున్నట్టుంది. చూస్తూ ఉంటే కొద్దిసేపటికి నువ్వు పడిపోయావు. నిన్ను ఇంటికి మోసుకొని వచ్చి ఇక్కడ పడుకోబెట్టి ఎప్పుడు తేరుకుంటావా అని చూస్తూ ఉన్నాము. నువ్వు నన్ను చూసి దెయ్యం అనుకుని భయపడ్డావు. నిజానికి అక్కడ దెయ్యాలు ఏమీ లేవు, కొందరు పుట్టించిన పుకారు మాత్రమే అని చెప్పాడు. అప్పుడు ఆకాశ్కి భయము పోయింది. కథ నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.